వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోయ్ పాట పాడిన పాస్టర్ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆయన పాస్టరే కాదంటూ కూడా తోటి పాస్టర్ గా ఎక్కడ చేసావో చూపించాలంటున్న జాన్ మాస్కో పాస్టర్ కోయ్ సాంగ్ తో సోషల్ మీడియాలో వైరల్ అయిన పాస్టర్ గురువప్ప. ఆ పాటతో ఫుల్ క్రేజ్ సంపాదించిన గురువప్పపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మరో వ్యక్తి గతంలో ఓ మహిళపై అత్యాచార యత్నం కూడా చేశాడంటూ సనాతని నావికుడు యూట్యూబ్ ఛానల్ కు చెందిన కిరణ్ హైదరాబాద్ బోరబండలో ఘటన జరిగినట్టు కూడా ఆరోపిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కిరణ్ వీడియో కూడా. అయితే ప్రస్తుతం పాస్టర్ జాన్ మాస్కో కూడా గురువప్ప అసలు పాస్టరే కాదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మా బిగ్ టీవీ ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్ జాన్ మాస్కోతో మాట్లాడారు. అదొకసారి ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. కోయ్ ఈ పాట తెలియని వ్యక్తి ఎవరు కూడా లేరు. అయితే ఇప్పటికే అతను ఎంతగా వైరల్ అయ్యారో మనందరికీ కూడా తెలుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఆయన బయటకు వచ్చి చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా ఫేస్బుక్లోని ఒక వీడియో బాగా వైరల్గా మారింది. నీల్ అన్న వ్యక్తి అసలు ఈ కోయ్ గురువప్ప అన్న వ్యక్తి అసలు ఫేక్ కామాంధుడు అని చెప్పి కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇది ఎంతవరకు నిజం? అసలు క్రిస్టియానిటీలోని పాస్టర్స్ అన్న పేర్లు చెప్పుకొని ఈ కోయ్ పాట అంటే ఇది జీసస్ పాట అని చెప్పడం, ఇలా చాలామంది ఈరోజు బయటకు వచ్చి జీసస్ని ఉద్దేశిస్తూ రకరకాల సినిమా పాటల్ని జీసస్ పాటల్లాగా ఇలాగా నెక్స్ట్ ఏంటంటే మనకి హిందువులకి ఉన్న ప్రతి పాటను కూడా ఇలాగా చేసి చూపిస్తూ ఉన్నారు కదా. అసలు వీళ్ళకి ఏం కావాలి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అండ్ నీల్ రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఎంతవరకు నిజం ఉన్నాయి? సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాన్ మాస్కో గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఈ కోయ్ అన్న వ్యక్తి పాస్టర్ గురువప్ప ఎవరైతే ఉన్నారో కొన్ని రోజుల నుంచి బాగా వైరల్ అయ్యారనమాట. అసలు పాస్టర్స్లోని ఈయన పాడిన పాట ఏదైతే ఉందో కోయ్ ఇది జీసస్కి సంబంధించింది అని అయితే కొన్ని చర్చిల్లో కూడా ఆయన పాడడం జరిగింది. అయితే ఆయన ఒక కామ పిశాచి అని చెప్పి అసలు అతను మంచోడు కాదు, అతను ఎందుకు ఇలా వైరల్ చేస్తున్నారు, నిజానికి అతని స్వభావం ఇది కాదు, ఒక కమ్యూనిటీని ఆయన యూజ్ చేసుకున్నాడు, అతను ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు, అతని నిజస్వరూపం ఏంటో నేను నిరూపిస్తానని చెప్పి నీల్ అన్న వ్యక్తి ఫేస్బుక్లో వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు, ముఖ్యంగా ఈ పాటల గురించి ఏం చెప్తారు మీరు? ఇలాంటి పాటలు మా క్రిస్టియానిటీలో ఎవరు తీసుకోరు, నిజమైన క్రైస్తవులు. వీళ్ళు కొంతమంది క్రిస్టియానిటీ పేరు చెప్పుకొని బతకడానికో లేదంటే వ్యాపారాలు చేసుకోవడానికో చిన్నవాళ్ళు ఇలాంటి పాటలు క్రియేట్ చేసి దేవుని నామాన్ని అవమానపరుస్తారు. అంటే మేము ఎంతో గౌరవంగా ప్రేమతో మేము పెట్టుకునే దేవుని నామాన్ని వాళ్ళు పాడి చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి పాటలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. నీల్ రాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెప్పింది అక్షరాల నిజం. నీల్ రాజ్ అనే వ్యక్తి ఈ క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైతే ఆయనకు తప్పుగా అనిపించిందో వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాడు కామన్గా. పాపం అతను చాలామందిని ప్రశ్నించాడు, మమ్మల్ని కూడా ప్రశ్నించాడు ఒకప్పుడు. అలాంటి వ్యక్తి పైన మేము క్రైస్తవులుగా చెప్పుకుంటున్న కొంతమంది పాస్టర్లు అందరూ కలిసి అతని ఉద్యోగం పోయేలాగా అక్కడ ప్రవర్తించి అతని ఉద్యోగాన్ని కూడా తీయించేసి, ఓకే, నిజమైన క్రైస్తవులు ఒకవేళ ఆయన చేసే తప్పు అయితే క్షమిస్తారు. ఆయన క్షమించకుండా ఒక పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం నీల్ రాజ్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన ఉద్యోగం పోయేంత వరకు ఆయన తీసుకెళ్లారు. నువ్వు నిజమైన క్రైస్తవుని పాస్టర్ కదా, నువ్వు తప్పు చేయలేదు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆయన మీద కేసు పెట్టి ఆయన ఉద్యోగం పోయేలాగా చేసినావు? ఆయన మన సహోదరుడే కదా. మా క్రిస్టియానిటీ ప్రేమించు, క్షమించు, దీవించు, మంచి చేయి, మంచిగా మాట్లాడని నేర్పించింది. సరే, నీల్ రాజ్ అనే వ్యక్తి పాస్టర్ల గురించి వీడియోలు పెడుతున్నాడు, వీళ్ళ గురించి వీడియోలు పెడుతున్నాడు. అందులో 90% కరెక్ట్ ఉండొచ్చు, 10% తప్పు ఉండొచ్చు. నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రశ్నించే అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ పాస్టర్లు కక్ష కట్టి ఆయన మీద కేసు పెట్టి ఆయనను ఉద్యోగం పోయడానికి కారణమైంది. ఒక క్రైస్తవునిగా ఉండి ఒకరి ఉద్యోగం పోనీకి కారణం మనం కాకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. సరే, నువ్వు తప్పు చేస్తే నువ్వు స్పందించు, నువ్వు తప్పు చేయనప్పుడు స్పందించే అవసరం లేదు. క్రిస్టియానిటీ అనే పాస్టర్లే కేసులు పెట్టి ఉద్యోగాలు తీపిచ్చేసి ఇలాంటివి చేస్తే మీరు సమాజానికి ఏం నేర్పిస్తారు? అలాంటి ప్రశ్నించే వ్యక్తులు ఉంటేనే మన క్రిస్టియానిటీ జాగ్రత్తగా ఉంటుంది. అలాంటి ప్రశ్నించే వ్యక్తి ఉంటేనే ఇలాంటి కొయ్యదొరలందరూ బయటకు వస్తున్నారు. వీళ్ళు ట్రైబల్ పేరు చెప్పుకొని ఇలాంటి పాటలు పాడి అపహాస్యం. మొన్న నేను భీమవరం వెళ్ళాను, భీమవరం చూశాను. ఈ పాస్టర్ని ఒకరు రిజర్వ్ చేసుకొని, అంటే కామెడీ కోసం ఎంటర్టైన్మెంట్ని రిజర్వ్ చేసుకొని పువ్వులు వేసి ఆ భీమవరంలో ఈయనతో సునకానందం పొందుతున్నారు. అంటే నువ్వు వేషధారి, నువ్వు వేషాలు వేసుకొని ఎక్కడో స్టేజ్ షోలు చేస్తూనే వచ్చి దేవుని పేరు చెప్పి దేవుణ్ణి అవమానిస్తున్నావు అని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. కానీ అయినా మేము క్షమిస్తాము. కానీ నువ్వు హైలైట్ అయిపోయి నేను కోడిని పోయమన్నాను, నేను అది చేయమన్నాను, ఇది అని ట్రైబల్ అని మధ్య లాగు. ట్రైబల్ అని
కాన్సెప్ట్ని మధ్య లాగొద్దు. ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం అవుతుంది. ట్రైబల్ చక్కగా పాడతారు, చక్కగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు, వాళ్ళు బాధలు చెప్పుకుంటారు, సమాజానికి వనుకొచ్చే పనులు చేస్తారు ట్రైబల్స్ ఎక్కువ శాతం. అలాంటి వాళ్ళను కూడా సమాజం విమర్శించే విధంగా నువ్వు చేయొద్దు. మీరు అలాంటి పాస్టర్లను మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నీల్ రాజు అనే వ్యక్తి చెప్పేది ఏదన్నా సరే అతని దగ్గర సాక్ష్యం లేనిది ఏది చెప్పడు. ఓకే, సరే వేరేల కోసం ఏం వీడియోలు పెట్టినా ఆయన తను తెలియదు, ఆయన తెలియక కొన్ని పెట్టినా కానీ ఆయన తను ఏదైనా ఉంటేనే చెప్తాడు. అది నేను నమ్ముతాం బలంగా. ఓకే. సో అలాంటి వ్యక్తి పైన ఫేస్బుక్లలో వీడియో పెడుతున్నారని చెప్పేసి కేసులు పెట్టడం తప్పది. ఒకటి. రెండు, ఈయన ఎవరైతే ట్రైబల్ అని చెప్పుకున్నాడో అతను చేసి ఉంటాడని నేను నమ్ముతున్నాను. అటువంటివి ఉండొచ్చు అని నమ్ముతున్నాను. ఎందుకంటే అతను ప్రూఫ్ లేదు నేను చెప్పాడు కదా ఎవరు. ఇప్పుడు ఈయన ఒక్కడే లేడు కదా, చాలా మంది ఉన్నారు, చాలా మంది రకరకాలుగా చేస్తున్నారు. కానీ ఇలాంటి క్రైస్తవులను ప్రోత్సహించే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరవాల. ఒక పాస్టర్ వస్తాడు, ఒక ఆయన వచ్చి నువ్వు ప్రసారం తినొద్దని ఒకరు అంటారు, భారత్ మాతాకి జై అనొద్దని ఒకరు అంటారు, ఒకరు వచ్చేసి నువ్వు ఆ గుళ్ళ దగ్గర హిందువుల దగ్గర పోవద్దని ఒకరు అంటారు. మనది భారతదేశం, లౌకికవాదం భారతదేశం మనకు జన్మనిచ్చిన దేశం, ఇది మనం ఇక్కడ పుట్టిన దేశం. మనం భారత క్రైస్తవులు అయినందుకు మనం గర్వించాలి. భారత క్రైస్తవుడు అనే ఓడు మన గుండెల్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్, ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఏ ఇండియన్ క్రిస్టియన్. అంటే నేను భారతదేశంలో పుట్టి భారత క్రైస్తవుని పెరుగుతున్నా. అంటే భారతదేశం నేను బతకడానికి నాకు నీడనిచ్చింది, భారతదేశం నాకు తల్లిలాగా నన్ను కాపాడింది, భారతదేశంలో ఉన్న పౌరులు నాకు అన్ని ఇచ్చారు. భారతదేశం గౌరవిస్తాను. నేను భారత్ మాతాకి జై అంట. నేను క్రైస్తవుని కాబట్టి నేను భారత్ మాతాకి జై అంట. భారత్ మాతాకి జై అంటే భారత్ మాత నా అమ్మ, భారత్ మాత నా వైఫ్, నా బిడ్డ, నా చెల్లె, నా అక్క. నేను వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు ఈ భూమి మీద పుట్టారు కాబట్టి మాత కాబట్టి నేను వాళ్ళని రకంగా నేను పూజిస్తాను. తప్పలేదు కదమ్మా. ఇలాంటివి ప్రోత్సహించాలి తప్ప దేశం కోసం, జనం కోసం, సమాజం కోసం పనికొచ్చే విషయాలు ప్రోత్సహించాలి. కానీ ఇలాంటి విషయాలు ప్రోత్సహించి మళ్ళీ అలాంటి వ్యక్తిని మీరు మీటింగ్లో పిలిచి మీటింగ్ పెట్టి అదే పాట పాడించి ఎంటర్టైన్మెంట్ చేయించుకుంటూ, అంటే మీరు కొంచెము ఫోకస్ కావడానికి, ఆయనను ఫోకస్ చేయడానికి ఏదో ఒక వార్త జనాల్లో ఉండడానికి ఇలాంటివి చేస్తున్న సేవకులను అని చెప్పుకుంటూ ఎవరు క్షమించరు. ఆయన సేవకుడు అయితే ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసిండు, ఆయన ఎక్కడ పట్టా ఉంది. ఆయన ఇందాక మనం మాట్లాడేటప్పుడు కూడా ఆయన చెప్తూ ఉన్నారు, నేను 40 ఏళ్ల నుంచి కూడా చర్చిల్లోని పాటలు పాడడం కానీ దైవంతోనే నేను ఉన్నాను, 40 ఏళ్ల నుంచి ఉన్నాను, మొత్తం కూడా నాకు దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ నా గురించి ఎవరు ఎన్నని చెప్పినా సరే నేను అసలు అవన్నీ కూడా పట్టించుకోను అని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏమంటారు సార్ మరి దీనికి? ఆయన 40 ఏళ్ళు అంటే ఆయన పుట్టి 50 ఏళ్ళు కావచ్చు, 45, 40, 50 లోపు ఉంటాయి. ఆయన పుట్టగాలని దేవుడు ఆయన విలువలేదు, పుట్టగాలని చేయలేదు. ఆయన చెప్పిన సాక్ష్యాలు మీరు వినుంటారు, బాగా చాలాసార్లు చెప్తున్నాడు. నేను పున్నమి నాగి సినిమా నాదే అని ఒక దానిలో చెప్పిండు, ఇంకో సినిమా లారీ డ్రైవర్ సినిమా నాదే అని చెప్పిండు. ఇలా సినిమాల స్టోరీలు చెప్పుకుంటూ చిన్నప్పటి నుండి విషయం పెట్టారు అని కూడా చెప్పారు. క్రైస్తవులకు సినిమాలకు సంబంధమే లేదు. క్రైస్తవులు ఎవడో రాసిన స్టోరీలు తీసుకొని సినిమాలు హీరోలు గారు. క్రైస్తవులు అసలు అటువంటిది నువ్వే చెప్తున్నావు. పున్నమి నాగి స్టోరీ అనేది 40 సంవత్సరాల వరకు నేను విషం దాగి, నువ్వు 40 సంవత్సరాల వరకు విషము తిన్నోనివి, 40 సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఎట్లా నడిచినావు నువ్వు? అంటే నువ్వు అవిశ్వాసివి. అసలు నువ్వు మా క్రైస్తవునివే కాదు, నువ్వు ఇంతకుముందు ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ నీలరాజు కోసం అంటున్నాడు, నేను సంగతి చూస్తాను, వాళ్ళు మా వాళ్ళు అంతా వెతుకుతున్నారు, నువ్వు వెతుకు, ఏం చేయదు. అలాంటి వాళ్ళ కోసం మేము సపోర్ట్ చేస్తాము, ఆయనకు సపోర్ట్గా ఉంటాం మేము, అంతే తప్ప నువ్వు వెతికి దొరికినంత మాత్రం నువ్వు ఏం చేయలేవు, ఆయన ఏం చేయలేరు. దేవుడు ఆయన పక్షాన ఉంటాడు, మేము కూడా ఆయన పక్షాన ఉంటాము, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే చేసి తప్పిది. నువ్వు 40 సంవత్సరాల వరకు నువ్వు విషయం తాగుడు బతికినోనివి, నువ్వు క్రైస్తవుని ఎలా అవుతావు? నువ్వు 40 సంవత్సరాలు దేవుడు పిలిచిన అని చెప్తున్నావు. 40 సంవత్సరాలు అసలు నువ్వు దేవుడు పిలిస్తే నువ్వు ఈ విధంగా ఉండే క్రైస్తవుని కాదు కదా. నువ్వు 40 సంవత్సరాల నుంచి ఉన్నాను మీతో చెప్తున్నాడు. 40 సంవత్సరాల నుంచి విషయం నేను బతికినా మా నాన్న నేను కాటేసి చనిపోయే వాళ్ళని అట్లా చెప్తున్నాడు. కొంతమందికి లారీ డ్రైవర్ అని చెప్తున్నాడు. నిన్ననేమో భీమవరం పోయి జాతర చేస్తున్నాడు, భీమవరంలో పూలు వేసుకొని పాట పాడి ఇలా గజ్జలు కొట్టుకుంటున్నారు ఆయన చేత అక్కడ. అయితే ఇలా గజ్జలు కట్టుకొని ఇవన్నీ చేస్తోళ్ళు మా ఊర్లలో సంక్రాంతికి కొంతమంది వస్తారు కదా, గంగుని ఎద్దులు తీసుకొని వస్తారు, గంగిరెద్దులు, వాళ్ళు అలా కొట్టేవాళ్ళు. వాళ్ళు అయినా ఆ జాతికి సంబంధించిన కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇది క్రిస్టియానిటీలో ఇవన్నీ లేదు. మా క్రిస్టియానిటీలో మంచి స్వరాలు ఉంటాయి, మంచి గొంతుకలు ఉంటాయి, జనాలకు అర్థమై ఉంటుంది. మా దేవునికే మహిమ స్తుతి ఘనత చెందేలా ఉంటాయి పాటలు మావి. అంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి తప్ప ఎదుటి వాళ్ళని నాశనం చేసే విధంగా ఉంటాయి మా క్రిస్టియానిటీ. మా క్రిస్టియానిటీ ఒకటే నేర్పించింది, ప్రేమించు, క్షమించు, దీవించు, నీతో అయితే మంచి చేయలేదంటే ఊరుకో.
అంతే. అండ్ సార్ ఇప్పుడు ఇవాళ మనం గురువప్ప గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ముఖ్యంగా క్రిస్టియానిటీలోని ఇలా పాటలు పాడేవారు కావచ్చు, మాటలు మాట్లాడే వాళ్ళు కావచ్చు, బాగా ఎక్కువైపోయారు. మన ఇన్స్టా ప్రతి దాంట్లో కూడా చూసుకుంటే కొంతమంది ఏమో కాళ్ళు విరిగిపోతే కాళ్ళు అతికించేస్తున్నారు, గొడ్డలతో చేతులు విరిగిపోతే చేతులు అతికించేస్తున్నాడు అంటారు. ఒక మనిషి అయితే సార్ మీరు నమ్మరు, ఆమె ఇల్లు తుడుస్తా ఉంటే చేతులు నొప్పి వస్తున్నాయంట. ఎందుకు నాకు నొప్పి వస్తుందని అనుకుంటే వెంటనే జీసస్ ప్రత్యక్షమయ్యి, అమ్మ నువ్వు వెనకన అది ఉంది అది పట్టుకున్నావు అందుకని నీకు నొప్పి వస్తుంది, నువ్వు చీపురు సరిగ్గా పట్టుకుంటే నీకు ఆ నొప్పి రాదు అని చెప్పాడట. అసలు జీసస్ అన్న వ్యక్తి ఇలాంటి అసలు కనిపిస్తారంటారా? ఇలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారండి? జనాలు కూడా అంత గుడ్డిగా మీటింగుల్లో మనం చూసుకుంటే కొన్ని వందల మంది ఎవరు కూడా ప్రశ్నించడానికి కూడా పైకి రావట్లేదు. అమ్మ, మా క్రిస్టియానిటీ ప్రకారం మిరాకిల్స్ ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ఇవన్నీ మేము నమ్ముతాం, 100% నమ్ముతాం. కానీ సోషల్ మీడియాల ద్వారా ఇన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఒక కమ్యూనిటీ ట్రోల్ చేస్తారు. ఓన్లీ మా కమ్యూనిటీనే పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా గమనిస్తే ఇంతమంది చేస్తారు కదా, ముస్లింలో నా దగ్గర నవంబర్ అంటే చాలా మంది ఉంటారు. వాళ్ళు నెమలికలతో కొట్టేసి పత్రాలు చేస్తారు, దయ్యాలు వదిలేస్తారు. వాళ్ళు ఇంతవరకు ఒక స్టాచ్యూ కానీ దేన్ని కానీ వాళ్ళు చూడరు, దండయ్యారు, అంబేద్కర్కి దండయ్యారు, వాళ్ళకి దండయ్యారు, వీళ్ళకి కొబ్బరికాయ కొట్టరు, ఏం చేయరు. వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు భారతదేశంలో మెయిన్ కాన్సెప్ట్ క్రిస్టియానిటీని టార్గెట్ చేసి అక్కడ నిజం జరిగినవి కూడా జరగనివి కూడా అన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ విచ్చలవిడిగా చేశారు. ఇదంతా ఒక మతతత్వ పార్టీ క్రియేట్ చేసిన వక్తలు. భారతదేశంలో క్రిస్టియానిటీ పుట్టి దేశం పుట్టకముందు సందే ఉంది. అప్పటి నుంచి ఇటువంటి గొడవలు, ఇటువంటి ట్రోలింగ్ ఏం జరగలేదు. అప్పుడు సోషల్ మీడియా లేకుండే. అఫ్కోర్స్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి కూడా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఏం లేదు. ఈ 2 years నుంచే ఎక్కువ టార్గెట్ చేసి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి ఆ కమ్యూనిటీ పైన జరుగుతున్న ఎవరైతే మెయిన్ లైన్ పాస్టర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు చేస్తున్న మంచి కానీ చెడు కానీ వాటిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఒక జోకర్ లాగా, ఒక వేస్ట్ లాగా అంటే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మా దేవుడు మాకు ఎంత గొప్పనో మీ దేవుడు మీకు అంత గొప్ప కామన్గా. అంటే మాకు జరుగుతున్నాయి కాబట్టి మేము చెప్పిండొచ్చు. జరగని వాళ్ళు కూడా చెప్తుంటారు మా ప్రభు నాకు ప్రత్యక్షమైన. వాళ్ళు వ్యాపారులు, వాళ్ళను దేవుడు చూసుకుంటాడు, వాళ్ళని సమాజం చూసుకుంటుంది వాళ్ళను. కానీ ఈ జరిగినా జరగకపోయినా దేవుడు అనేవాడు ఆల్టర్నేట్గా గొప్ప వ్యక్తి. దేవుడు చిల్లర వేషాలు ఇటువంటి చేయొద్దని చెప్తాడు, చేయరు చేయడు. దేవుడు ముట్టి స్వస్థపరిచిన రోజులు ఉన్నాయి. కానీ మా బైబిల్ ప్రకారము నా ప్రవక్తలు నా కోసం ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో, నన్ను తెలుసుకుని ఎవరైతే మీరు ఆరాధిస్తారో మీ ద్వారా కొంతమంది స్వస్థత పరుస్తారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఏమైనా చేయొచ్చు అని దేవుడు చెప్పింది. కాబట్టి 100% మిరాకిల్ జరుగుతున్నాయి దేశంలో, మంచి జరుగుతుంది. కానీ వాళ్ళని చూసి కొంతమంది వ్యాపారస్తుల్లాగా తయారయ్యి కొంతమంది సేమ్ కాపీ టు పేస్ట్ కొట్టి వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కి బ్లేమ్ చేస్తారు క్రిస్టియానిటీని. వాళ్ళ ద్వారా క్రిస్టియానిటీకి చాలా నష్టం జరుగుతుంది. సోషల్ మీడియాల వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది క్రిస్టియానిటీ. మమ్మల్ని మీరు నమ్మరు, ఒక కమ్యూనిటీ మొత్తం ఒక పకడ్బందీగా ప్రణాళికగా ఆఫీసులు పెట్టుకొని తెరిచి రోజు క్రిస్టియానిటీని తిట్టడము, పాస్టర్లను తిట్టడము, వాళ్ళని వైరల్ చేయడము, చంపేస్తానడము, చెడ్డ మాటలు తిట్టడము, బూత్ మాటలు తిట్టడము సోషల్ మీడియాలో చాలా చేస్తున్నారు. అప్పుడు మేము చాలాసార్లు పోలీస్ స్టేషన్లో అక్కడ కేసు పెట్టినా ఎవరు రియాక్ట్ కాలేదు. అదే ఒక క్రైస్తవుడు ఈ కోయి అని చెప్పేసి క్రైస్తవుల ముసుగులో వచ్చిన ఒక వ్యక్తి చేస్తే ఇన్ని ఛానళ్ళు రియాక్ట్ అయ్యి ఇన్ని ఛానళ్ళు మాట్లాడుతున్నాయి. సో మాకేమనిపిస్తుంది అంటే అసలు మా మీద దాడి జరుగుతుందా, మేము దాడి చేయించుకుంటున్నామా, అసలు మాకే అర్థం కావట్లేదు క్రిస్టియానిటీలో. క్రిస్టియానిటీ అనేది భారతదేశంలో వచ్చినప్పుడు 1608లో వచ్చింది క్రిస్టియానిటీ. ముస్లిం ఇస్లామిక్ 1763లో వచ్చింది. 1700 అంటే దానికి దీనికి 100 సంవత్సరాల గ్యాప్లో క్రిస్టియానిటీ వచ్చింది. కానీ క్రిస్టియానిటీ ఎక్కువ మెజారిటీ లేదు భారతదేశంలో చూపిస్తారు. ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉంది ఇప్పుడు, అంటే మైనారిటీస్లో చెప్తున్నాను. క్రిస్టియానిటీ మెజారిటీ తక్కువ ఉంది. వై అంటే క్రిస్టియానిటీలో అందరిని విభజించారు. వీళ్ళు రోమన్ క్యాథలిక్స్, వీళ్ళు దళిత క్రైస్తవులు, ఇట్లా డిఫరెంట్గా విభజించి వాళ్ళను దూరం చేసారు. వాళ్ళు ఎప్పుడు చూసినా 2% ఉంటారు. కానీ చర్చిలోకి పోయేతో 30% ఉంటారు చర్చిలోకి పోతారు అన్ని క్యాస్టులు. సో దానివల్ల క్రిస్టియానిటీ పెరుగుతుంది అనే భయం ఒకటి ఎగ్జిస్ట్ పార్టీ వాళ్ళకి చెంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో క్రైస్తవులు కొంచెం అండదండగా ఉంది, గౌరవంగా ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ లేని రాష్ట్రాలలో క్రైస్తవుల మీద మస్తు దాడులు జరిగినాయి, రోజు జరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ విషయం తీసుకుందాం. మణిపూర్లో చూడమా, మణిపూర్లో ఇప్పటి వరకు 2000 మంది చనిపోయారు అనుకోండి. ఇన్ని దాడులు జరుగుతున్నాయి. ఆడపిల్లలను మొత్తం పాడు చేసి చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. అలాంటి మణిపూర్లో మన దేశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మైనారిటీ కమిషన్ ఏం చర్య తీసుకోలేదు, మానవ హక్కుల కమిషన్ చర్య తీసుకోలేదు, ట్రైబల్ కమిషన్ చర్య తీసుకోలేదు, గవర్నమెంటు చర్య తీసుకోలేదు.
ఇన్ని కమిషన్లు ఉండి, ఇంత మిలిటరీ ఉండి, ఇంత ఫోర్స్ ఉండి, ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రంలో ఉన్న ఒక మానవహారాన్ని ఆపలేకపోతున్నారు. ఎంత దుర్మార్గం అమ్మా! బికాస్ కేవలము క్రిస్టియానిటీని టార్గెట్ చేసి చంపుతున్నారు. అసలు యాక్చువల్గా క్రిస్టియానిటీ గొడవనే కాదు, హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్ గొడవ కాదు అది. అది 3 జాతుల మధ్య గొడవ. కూకీస్, నాగాస్, మేతీస్, ఈ 3 జాతుల మధ్య గొడవ. ఆ గొడవకు కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు సహకరించి వాళ్ళని రెచ్చగొట్టి వదిలేస్తామని తెలుసు. సో దీన్ని గవర్నమెంట్ లీడ్ చేసి, దీన్ని పట్టుకొని గవర్నమెంట్ ప్రశాంతంగా దాన్ని నడిపించాలి, దాన్ని క్లోజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మన పౌరులే, వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు కూడా ఉంటున్నారు, వాళ్ళు కూడా మన తింటూరు పండించింది. కాబట్టి ఇలాంటి విషయాలపైన దృష్టి పెడితే సమాజంలో మన ఆడపిల్లలాగా అందరం బాగుంటారు, దేశం మొత్తం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది హిందువులు టార్గెట్ చేసి క్రిస్టియన్ తిట్టడమే కాదు, ఆ క్రిస్టియన్ గ్రంథాలలో ఏమున్నాయని మమ్మల్ని తిట్టే కోవలో వాళ్ళు గ్రంథాలు చదువుతారు, మా గ్రంథం చదువుతున్నారు. క్రిస్టియానిటీని తిట్టే కోవలో క్రైస్తవుడు ఇట్లా అని మీ బైబిల్లో ఉందని ఆ బైబిల్ తీసి చదువుతున్నాడు, చదివి మాకు చెప్తున్నాడు, మా బైబిల్ మాకే చెప్తున్నాడు. ఇది కూడా మా విజయమే. కనీసం అట్లన్న మాత్రం శత్రువు దేశంతోనైనా బైబిల్ చదువుతుండు కదా, అలా జరిగిన మంచి కొంచెం తెలుసుకుంటాడు కదా, ఏం తెలుస్తారు కదా. అట్టనే క్రైస్తవులు కూడా, మా వాళ్ళు కూడా భగవద్గీత చదువుతున్నారు, అందులో శ్లోకాలు చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు, అందరు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు. భారతదేశంలో క్రైస్తవుల కోసం హిందువులు తెలుసుకుంటారు, హిందువుల కోసం క్రైస్తవులు తెలుసుకుంటారు. వీళ్ళకి ఇద్దరు తెలుసుకోవడం వల్ల వీళ్ళకి ఏం లాభం లేదు, కానీ గ్రంథాలు ప్రచురింపబడుతున్నాయి. అంటే ఆ గ్రంథాలు రెండు అందరూ మనుషులందరూ చదువుతున్నారు, హిందూ ముస్లిం క్రిస్టియన్ సంబంధం లేకుండా వివిధ కాన్సెప్ట్లలో వివిధ వర్షాలలో చదువుతున్నారు, వాళ్ళు చదివి నడిపిస్తున్నారు. అయితే మొన్న ఒక పాస్టర్ గారు అంటారు, మీరు హిందువుల టెంపుల్కి వెళ్ళొద్దు, హిందువుల ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళొద్దు, పూజలకు వెళ్ళొద్దు అని అంటున్నారు. ఇంతకుముందు కూడా మీరు అడిగారు క్వశ్చన్. సో నేనేమంటానంటే, హిందువుల ఇళ్లకు బరాబర్ వెళ్తాం క్రైస్తవులము, హిందువుల ఇళ్లలో తింటాము, హిందువులు మా బంధువులు, మా చట్టాలు, అసలు హిందువులు అంటే మా రక్తం కన్నా ఎక్కువ, స్నేహం కన్నా ఎక్కువ దేవుడిచ్చిన బంధం మాకు. ఇలా హిందువులు క్రైస్తవులు కాదు, దేవుడు ఎప్పుడైనా సరే క్రైస్తవులలో ఎవరైనా సరే మీరు హిందువులను మార్చు, అన్యులు అది అని క్రియేట్ ఎప్పుడు చేయలేదు. హిందువులను మార్చమని, లేకపోతే హిందువులతో మాట్లాడమని. ఈ మధ్య ఇది కూడా కదా సార్, అందరూ కూడా అంటే క్రిస్టియానిటీ మా మతంలోకి మారండి, మీకు డ్రింకింగ్ మానిపిస్తాము, లేకపోతే మీకు ఇంకేదైనా చేపిస్తాము అని చెప్పి మతాన్ని బలవంతంగా మార్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కదా. మతాన్ని అనేది ఇక్కడ అయితే లేదమ్మా, మత మార్పిడి అనేది అది ఫేక్, అది న్యూస్, అది ఫేక్ న్యూస్. అది మత మార్పిడి అనేది ఏంటంటే, చిన్న చిన్న గ్రామాలలో ఇప్పటికి కూడా దళితులను గ్రామాల గుడిలోకి రానియరు, ఎస్సీ ఎస్టీ వాళ్ళని గుడిలోకి రానియరు. రానినప్పుడు క్రైస్తవులు అక్కడ భజన చేసుకుంటారు, పక్కన వీళ్ళు పోయి వాళ్ళు నిలబడతారు, రండి అయ్యా కూర్చోండి అంటారు. అది మత మార్పిడా? మత మార్పిడి కాదు కదా. ఎవరైనా నీ కాలర్ బట్టి రండి రా మా దాంట్లో బలవంతంగా అంటే అది మత మార్పిడి. మా క్రైస్తవులు కూడా చాలామంది, నీవు చర్చి మనం జెన్యూన్ అయినప్పుడు సిటీలలో చర్చిలు నడిపించాలి. ఏదో ఊరు చివరిని ఎక్కడో మూలకెళ్ళి ఈ ఊర్లో పెట్టుకుంటారు చర్చి, ఆ మూల ఎవరు ఉండకుండా ఆయన కొడతారు. అదే నువ్వు సిటీలో ఉండి జనాల్లో ఉండి జనాలతో ఉంటే ఎవరు కొట్టరు. ఇంకోటి ఫ్యాషన్ అయిపోయింది మన క్రైస్తవులకి ఏంటంటే, రోడ్ల మీద తిరుగుకుంటూ పాంపులెంట్ మంచుకుంటూ మా దేవుని నమ్ముకొని అని అనుకుంటూ తన్నులు తిని క్రైస్తవులు చూసినావా మత మార్పిడి చేస్తున్నారని మా అందరు క్రైస్తవుల మీద ఒక బురద చల్లుతున్నారు. ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. బస్సులో వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక ఆవిడ కూర్చుంది, ఆవిడ మేము గొర్రె బిడ్డలము, మా జీసస్ బాగా చూసుకుంటారు, మీరు ఏ కష్టం ఉన్నా సరే వెంటనే అది అయిపోతుంది, సో మారండి, మాది ఒకసారి చదవండి, మా పాంప్లెట్ ఒకసారి చదవండి, కింద నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేయండి అని చెప్పి కూడా. అసలు ఈ గొర్రె కాన్సెప్ట్ ఏంటి సార్? అది గొర్రె బిడ్డ అని పేరు పెట్టింది ఒక తోడేలు గొర్రె బిడ్డలని తోడిపెట్టింది. ఎందుకంటే క్రైస్తవులు అమాయకులు కదా, క్రైస్తవులు శాంతిని ఉంటారు కదా, వాళ్ళని లాక్క తినొచ్చు, పీక తినొచ్చు, వాళ్ళ వల్ల నా పేరు హైలైట్ కావచ్చు, నేను ఇంకా ఇలా జనాల్లో వెళ్ళిపోతా అని ఒక తోడేలు గొర్రె బిడ్డలని పేరు పెట్టింది. ఆ తోడేలుకి మేము రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ తోడేలు కాబట్టి దాని సాగు అదే వస్తుంది. క్రైస్తవులు అనేవాళ్ళు మేము సింహంలాగా ఫీల్ అవుతాం. మేము క్రైస్తవులము, మా దేవుడు సింహం అనుకుంటాం, మేము యూదా గోత్ర సింహం అనుకుంటాం మేము, అంటే మా దాంట్లో మా కాన్సెప్ట్ ప్రకారం మేము క్రైస్తవులం కాబట్టి సింహం కాబట్టి, సింహంలో ఎప్పుడైనా సరే క్రైస్తవులు ఎప్పుడైనా డీలా పడితే నక్కలు, ఇలాంటి నక్కలన్నీ వచ్చి పీక్కొని తింటాయి. మనం క్రైస్తవులం కాబట్టి చనిపోయేంత వరకు సింహంలాగానే గర్జిస్తూ ఉండాలి, సింహంలాగా మాట్లాడుతూ ఉండాలి. మా దేవుడు నేర్పించింది అది. అంటే నిజాయితీగా ఉండాలి, వేటాడుతట్టే ఉండాలి. ఆ స్వరం అనేది గంభీరత్వం మనకు పోవద్దు. మనం ఎప్పుడైతే గంభీరత్వం పోయిందో, ఈ రాధా కృష్ణ మనోహర్ ఇలాంటి తోడేళ్ళు ఏవైతే వస్తాయో అవి వచ్చి మన మీద పడి పీక తింటాయి, మనం బ్లేమ్ చేస్తాయి. ఇప్పుడు జరుగుతుంది అదే. మనం యూనిటీగా అయినందుకు, మనం అనవసరంగా ఎవరిని పడతాలను క్షమిస్తున్నందుకు ఇలాంటి తోడేలు వచ్చి మన మీద పడుతున్నాయి. మనం స్పందించాలి. నువ్వు బుచ్చగాడివా? మా దేవుని నమ్ముకోవడం ఆడుకోవడానికి, పాపులెంట్లు పడకడానికి నువ్వు బుచ్చగాడివా? లేదంటే నువ్వేమన్నా మార్కెటింగ్ ఏజెంట్వా? నువ్వు మార్కెటింగ్ ఏజెంటు కాదు, నువ్వు బిచ్చగాడి కాదు. మనం దేవుణ్ణి నమ్ముకొని అడుక్కోనికి మనం బిచ్చగలం కాదు.
నిజంగా మన దేవుడు గొప్పోడైతే మన దగ్గరికి అందరూ వస్తారు, అందరూ మన దగ్గరికి వస్తారు, మన గుడికి వస్తారు, నమ్ముకుంటారు, మనకు కావాల్సిన అన్నీ చేస్తారు. మనం వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళతో పాంప్లెట్లు వచ్చి వాళ్ళతో తన్నులు తిని మొత్తం భారతదేశం మొత్తం క్రైస్తవులందరూ మతమార్పు చేస్తున్నారు, ఇది చూడండి బుక్కులు పట్టుకొని అని చెప్పేసి తన్నులు తిని మీ ఒక్కరి వల్ల అందరూ క్లోజ్ అవుతున్నారు. మనం అటువంటి పరిచర్య మనం మానుకోవాలి. మన చర్చికి మన సంఘాన్ని పిలిపించాలి. మన సంఘంలో కూర్చొని మనం మాట్లాడితే వాళ్ళే మనకు నిజంగా మన దేవుడు ఉన్నాడు నమ్ముకొని వస్తున్నారని అర్థం. ఇంకొకటి సార్, ఇప్పుడు రీసెంట్గా అందరూ కూడా హిందువులు ఏదైతే చేస్తూ ఉంటారో హిందూ సాంప్రదాయాలు అవన్నీ కూడా క్రిస్టియానిటీలు కూడా తీసుకొచ్చారు. మాలలు వేసుకోవడం ఇక్కడ సాంప్రదాయం హిందువుల్లో. అయ్యప్ప మాల, శివుని మాల, అది జీసస్ మాల అని చెప్పి కూడా కొత్తగా స్టార్ట్ చేశారు. రథయాత్ర మాకు ఎలా అయితే ఉంటుందో మీరు జీసస్ యాత్ర అని స్టార్ట్ చేశారు. అసలు ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ కోయి కోయి దగ్గర నుంచి అండ్ ఇట్లా పాటలు పాడే వాళ్ళు మీ యొక్క రిలీజన్ ఈ విధంగా చేస్తున్న వాళ్ళందరి గురించి ఏం చెప్తారు సార్? ఇవన్నీ కూడా ఆపడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా లేకపోతే చేయబోతున్నారా? ఈ రథయాత్ర జీసస్ మాల అనేది రోమన్ క్యాథలిక్ సంబంధించిన విషయం. అది మా దేశానికి కానీ మా క్రైస్తవులకు కానీ సంబంధం లేని విషయం. అయితే ఇక్కడ సౌత్ ఇండియాలో ఇది తమిళనాడు అటు సైడ్ ఉన్న కల్చర్, ఇది ఇక్కడ ఉన్న కల్చర్ కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ ఇటువంటి కల్చర్ లేదు. కానీ అటువంటి వీడియోలు కూడా తీసుకొచ్చి పెడుతున్నారు కొంతమంది వాంటెడ్లీ పాస్టర్ల వేషాలు వేసుకొని పాస్టర్లను బ్లేమ్ చేయడానికే చర్చిలలో పోయి చిన్న చిన్న వీడియోలు చేసి అవి పోస్ట్ చేస్తున్నారు. జస్ట్ ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని అటువంటి మేము నమ్మం పట్టించుకోము. ఇక్కడ మన భారతదేశంలో మన సౌత్ ఇండియాలో కానీ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అటువంటి కల్చర్ లేదు. అక్కడ ఉన్న కల్చర్ని మనం మనకు తెలియదు, దాని విషయం మనం మాట్లాడము. జస్ట్ అక్కడ ఉన్న కల్చర్ ఏంటంటే వాళ్ళు మేరీ మాతను పూజిస్తారు, అక్కడ ఉన్న స్వరము వాళ్ళ పూజలు కొడతారు, టెంకాయలు కొడతారు. మేము కొట్టరు ఇక్కడ. మేము అంటే మేము ఆచారం ఉంది టెంకాయలు కొట్టడం అక్కడ కొడతారు, వాళ్ళ ఆచారం అది, మా ఆచారం కాదు, క్రైస్తవుల ఆచారం కాదు. మా క్రైస్తవుల ఆచారం ఏంటంటే ఇప్పుడు హిందువులు ఉన్నారమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ గుడికి టెంకాయ తీసుకొని వెళ్తారు. హిందువులు టెంకాయలు తీసుకొని వెళ్ళడము అక్కడ కొట్టడము ఎందుకు చేస్తారంటే ఆ టెంకాయలు ఉన్న పవిత్ర జలాలతోనే వాళ్ళ దేవుడిని అభిషేకించుకోవాలని చేస్తారు. మా దేవుడిని కూడా మేము అభిషేకించుకుంటాం. ఆయన మా దేవుడు అభిషేకం ఎలా చేస్తాడు? మేము మంచిగా నమ్మి మేము జ్ఞానంగా ఉండి 10 మంది పనికొచ్చే విధంగా మేము పనిచేస్తే మా దేవుడు మమ్మల్ని అభిషేకించినట్టు. కానీ ఆయన ఏమో టెంకాయ కొట్టారు, టెంకాయ కొట్టి నీళ్ళతో నుంచి అభిషేకించిండు. మా దేవుడే రక్తం ఇచ్చి మమ్మల్ని అభిషేకించిండు, ఆయన రక్తంతో మమ్మల్ని అభిషేకించిండు. ఆయన గొప్పనా మేము గొప్పనా? ఆయన మా కోసం ఆయన రక్తాన్ని ఇచ్చి అభిషేకించి మనల్ని కిందికి పోయి బిడ్డ మీరు ఇట్లా బతుకుర్రి, మంచి చేయరి, అందరి రోగులు కానీ ఎవరు కానీ అందరు ప్రేమించుర్రి, మనల్ని తిట్టిన వాళ్ళం కూడా మనల్ని కొట్టిన వాళ్ళం కూడా మనం క్షమిద్దాం అన్న ఒక థాట్ తీసుకొచ్చి ప్రపంచాన్ని కాపాడాలి, శాంతియుతంగా నడిపించాలని. క్రిస్టియానిటీ అంటేనే శాంతిని ప్రకటిస్తుంది, శాంతిని బోధిస్తుంది. ఎవరో మన మీద బురద లేరు, మనం బురద చల్లం వాళ్ళపైన. ఈ కోయి అలాంటి వాళ్ళను మన కమ్యూనిటీ వాళ్ళందరూ వాళ్ళని వ్యతిరేకించాలి కూడా. ఇలాంటి వాళ్ళను చాలామంది సినిమా డ్యాన్సర్లు, సినిమా భాగవతాలు, సినిమాలు చూసి అంటే వీళ్ళు ఆల్రెడీ నామకర్త క్రైస్తవులు. వీళ్ళు ఆల్రెడీ సినిమాలు చూస్తే వీళ్ళకి థాట్ వస్తుంది. వీళ్ళు సినిమాలు చూసి షికార్లు చేసి తాగి తిని. మొన్న ఒక పాస్టర్ ఇంటికి వెళ్ళాను నేను. పాస్టర్ అని చెప్పుకుంటాడు, పాస్టర్ కాదు, నెత్తి మీద స్టార్ ఉంది. నీ ఇంట్లోనేమో బార్ పెట్టిండు క్రిస్టమస్ ఫంక్షన్ అని, నన్ను కూడా పిలిచిండు. నేను తిట్టి వచ్చేసాను అక్కడి నుంచి. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము బ్లేమ్ అవుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల రాధా మనోహర్ దాస్ అంటాడు, కరుణాకర్ సుగ్నా అంటాడు, ఇంకా వగేర చాలా మంది వచ్చి మీరందరూ దొంగలు, మీరు అది, మీ గ్రంథం ఇది అని డిబేట్లు పెట్టి అసలు మన క్రైస్తవులు కూడా రాధా మనోహరో ఎవడో కరుణాకర్ సుగ్నా ఎవడో ఒకడు పిలిచి డెబిట్లు పెడితే మీరు ఎందుకు వెళ్తారు? వన్ ఛానల్ ఎందుకు డెవలప్ చేస్తారు? అసలు మీరు ఛానల్ చూడకుండా, మీరు ఆ డెబిట్లో పోకుండా, మీరు కూర్చోకుండా మీరు వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? మనం గొప్ప అయినప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, మనం ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం మూర్ఖులతోనే అదొండవాదం చేయొద్దాం. మనం తెలిసి తెలియని వాళ్ళతో అసలే మాట్లాడొద్దు. మనం మాట్లాడద్దు, సైలెంట్ అయిపోవాలి అంతే. అంటే మా వాళ్ళు మూర్ఖులతో అదొండవాదం చేస్తారు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకు ఛానల్ ఉంది, రేటింగ్ కోసం చేసుకుంటారు వాళ్ళు. వీళ్ళు వేళ కూర్చొని ఇంకా రేటింగ్ పెరుగుతారు వాళ్ళు. వీళ్ళు మా క్రైస్తవులు ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఎవడన్నా చిన్నది తిట్టిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోయ ద్వారా ఒక పాట పెట్టిండు, అగో చూడు మన క్రైస్తవులు ఎట్లా వాడుతున్నాడు అని చెప్పి మొత్తం వైరల్ చేస్తారు. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని దాడి చేసిన దాన్ని పట్టించుకోరు. ఎక్కడో మణిపూర్లో గొడవ అయితే ఇక్కడ పట్టించుకుంటారు గ్రూప్లలో, మన క్రైస్తవుల మీద దాడి జరుగుతుందని. ఇక్కడ జరిగింది ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ కోయ అంటే ఆయన దగ్గర మీరు వెళ్ళి అక్కడ డెబిట్లో కూర్చొని చాలా మంది పెద్ద పాస్టర్లు ఉన్నారు, డెబిట్లో కూర్చొని కరుణాకర్ సుగ్నాతో నీళ్ళ అంటాడు వాళ్ళతో నీళ్ళతో చెప్తుంటారు. మీరు అలాంటి వ్యక్తులను చెప్తేప్పుడు మీరు ఒకసారి మనం తెలుసుకోవాలి, అరే మనోడు ఇట్లా తప్పు చేసిన, మనమే వెళ్ళి అందరం మాట్లాడదాం, అసలు ఏం చేస్తుంది నీ సమస్యని, నువ్వు ఇట్లా చేస్తామని ఈ థాట్ రావాలి. ఎవడో చెప్తే నేను హైలైట్ అయితే ఆడే హైలైట్ అవుతారు ఛానల్ అని ఫీలింగ్తో వెళ్ళి డెబిట్లో కూర్చుంటారు. డెబిట్లో కూర్చొని ఒక్కరైనా లాభం పొందారా? ఒక్కసారైనా కరుణాకర్ సుగ్నా తిట్టకుండా ఉన్నారా? కరుణాకర్ సుగ్నా అలాంటి వాళ్ళు మనం ఏం చేయకుండా ఉన్నారా?
ఈ రాధా మనోహర్ దాస్ అంటూ తిట్టకుండా ఉన్నారా? ప్రతిరోజు తిడతాడు. ఎందుకంటే వాళ్ళకి అది డబ్బులు అవి. ఆ తిట్టడం వ్యూస్ రావడం వల్ల డబ్బులు వస్తాయి వాళ్ళకు. నీకేమొస్తాయి? నీకేం రాదు కదా, నువ్వు స్పందించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అంటాడు ఒక తోడేలు అని అన్నా అనుకో, నేను తోడేలే అని అనుకో, రాధా మనోహర్ తిట్టినని చెప్పి పేద అంతా అయిపోతుంది. ఎవరు హైలైట్ అవుతారు? రాధా మనోహర్ దాస్ హైలైట్ అవుతాడు. వాళ్ళకి అర్థమైతే లేదు. ఇప్పుడు రాధా మనోహర్ నేను తిట్టంగా రాధా మనోహర్ ఇంకో వీడియో పెడతాడు. ఏమంటే జాన్ మాస్క్ అంటాడు నన్ను తోడేలు అన్నాడు, వాడు దొంగ లంగా అని చెప్పి వాడు ఒక వీడియో పెడతాడు. వాని వీడియోలు ఇంకా డెవలప్ అవుతాయి ఎక్కువ మంది చూడడం వల్ల. నేనేమంటున్నా అంటే నీకు నచ్చిన వీడియో పెడితే అన్నా నువ్వు దాన్ని రిపోర్ట్ కొట్టేసేయి, నీ సమస్య యూట్యూబ్లో చెప్పేస్తే వాడు చూసుకుంటాడు. నువ్వు వెళ్ళి కేసులు పెట్టి తిరిగి టైం వేస్ట్ చేసి నువ్వు ఎవడో పిలిస్తే 100 ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చొని ఆ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని హిందువులు క్రైస్తవులు డెబిట్ ఏంది, ఎందుకు అవసరమేముంది? నీ దేవుని కోసం చెప్పు, నీ కోసం చెప్పు, నీ కుటుంబం కోసం చెప్పు, ఎట్లా మారాలి చెప్పు, ఎట్లా మంచిగా ఉండాలి చెప్పు, ఎట్లా జ్ఞానంగా ఉండాలి చెప్పు. అంతే దాన్ని ఇవన్నీ చెప్పడం వల్ల ఎవరు నష్టపోతాం? మన కమిటీని నష్టపోతుంది, మా కమిటీని నష్టపోతుంది. సో మమ్మల్ని టార్గెట్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు కొంతమంది వదిలేశారు. ఇప్పుడు కోయి 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 అని ఎక్కడో వాడిండమ్మా. ఆ పాట ఎవరు అసలు పెట్టింది అసలు సోషల్ మీడియాలో? వాడిని పట్టుకోవాలి ఫస్ట్. నిజంగా అది పట్టుకుంటే ఆ కోయి కోయి అని ఫస్ట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిండో వాడిని పట్టుకుంటే అసలు ఎందుకు పెట్టిండో తెలుస్తుంది. అప్పుడు ఏమైనా డైవర్షన్ చేస్తుండ్రా అంటే ఏదన్నా క్రిస్టియానిటీ కోసం డైవర్షన్ చేసి పాలిటిక్స్ చేస్తుర్రా? ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ మనకు ఇక్కడ మన క్రైస్తవులకు రావాల్సిన నిధులు కానీ జీతాలకు కానీ పాస్టర్లకు కానీ క్రిస్టియన్ భవన్ కోసం కానీ క్రైస్తవులు రావాల్సిన సమాధుల స్థలాల కోసం వీటి కోసం మాట్లాడండి, చాలా బాగుంటుంది. మా హక్కులు మాకు రావాలని ఆయన అని చెప్పి మాట్లాడండి. గవర్నమెంట్ తనకు పొట్లాడి 10 మంది వెళ్తే కంపల్సరీ గవర్నమెంట్ ఇస్తుంది. నువ్వు గవర్నమెంట్ అడగవు, నువ్వు రోజు ఒక మీటింగ్ పోతావు, 1000-200 జోలు వేసుకుంటావు, వాంతో మాట్లాడతావు, వీంతో మాట్లాడతావు. అనవసర విషయాలు ఈ పాస్టర్లు అందరూ చేస్తున్నారు. నేను ఇప్పటి వరకు గమనించిన 20,000 మంది పాస్టర్లతో తిరిగిన నేను. 20,000 మంది పాస్టర్లో పెడితే పెళ్లి కొడతారు, లేదంటే చావు కొడతారు. ఇండిపెండెంట్ నేను చూసిన. నేను చాలా మంది పాస్టర్లు మనం ఇష్టం అనుకో తీసుకుంటూనే ఉంటారు. అదే మన మీద చెడు ఏమో వచ్చిందనుకో ఒక్క పాస్టర్ బయటకు వచ్చి మాట్లాడాడు, వాళ్ళకి అనవసరం. ఎందుకంటే మేము దైవజనులు. కానీ అదే దైవజనులు పోయి మళ్ళీ కరుణాకర్ సుబ్రహ్మణ్యం కూర్చొని మీటింగ్ పెడతారు. అప్పుడు అవసరం అవుతుంది. ఇప్పుడు నీళ్ళరాజు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కొంతమంది పాస్టర్ మీద వీడియో పెట్టిండు. ఆ పాస్టర్ మీద వీడియో పెట్టినప్పుడు నీళ్ళరాజుకు ఎగ్నిస్ట్గా చాలా మంది కామెంట్ పెట్టారు, మంచి కూడా పెట్టారు. నీళ్ళరాజు అనే వ్యక్తి నా మీద ఒక వీడియో పెట్టిండు. సరే ఎప్పుడుదో కేసులు తీసుకొచ్చి అది పెట్టి ఒక వీడియో పెట్టిండు. ఆయనకు ఎగ్నిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు, నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు అది జరిగిపోయింది అని పట్టించుకునే అవసరం లేదు. కానీ క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే, నేను తెలుసుకున్నప్పటి నుంచి క్రిస్టియానిటీ నాకు తెలివి వచ్చినప్పటి సంది, నేను ఈ క్రిస్టియానిటీలో తిరుగుతున్నప్పటి సంది ఒకటే తెలుసు నాకు, మన సహోదరుడు తప్పు అనిపిస్తే నీకు ఆయన క్షమించు. నేను నీళ్ళరాజు అనే సహోదరుడు మేము క్షమించాలి మనం. కానీ అతని కుటుంబం మీద ఎఫెక్ట్ పడేలాగా కేసులు పెట్టి ఆయన ఉద్యోగం తీపిచ్చారు, సస్పెండ్ చేయించారు. మేము కూడా తొందరలో వెళ్తాం అక్కడికి. ఆయన ఉద్యోగం మళ్ళీ తిరిగి వచ్చేలా దాన్ని గురించి కూడా ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేస్తారా సార్? ఎవరు తను కోయదర కోసం బాగా నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరికీ చెప్తున్నాను, ఈ కోయ పాట పాడిన పాస్టర్ విషయంలో, పాస్టర్ కాదు అతని విషయం మీరు మాట్లాడి మీరు ఆయన షేర్ చేసి ఎక్స్పోజ్ చేసి ఇంకా ఎక్కువ నాశనం చేయకండి. ఆయన బతకనివ్వండి, మనం క్షమిద్దాం ఆయనని. ఆయన ఏం చేస్తాడో చేసుకొనియండి. కానీ ఆయన మాత్రము దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఆయన ఒకవేళ చెప్పుకొని ముందుకు వస్తే ఏ పాస్టర్ దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసిండు, అసలు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇవన్నీ నేను తీసి పెడతాను. ఆయన ఏ పాస్టర్ దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, ఏ సర్టిఫికేట్ లేదు, ఏ థియాలజీ సర్టిఫికేట్ లేదు. ఆయన పాస్టర్ అవుతాడు. రిజిస్టర్డ్ పాస్టర్ అయితే ఆయన మ్యారేజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. రిజిస్టర్డ్ పాస్టర్ కాదు, పాస్టర్ అని పేరు చెప్తున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కూడా ఒక స్కామ్ నడుస్తుంది పెద్దది, మీకు చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. నేను బిగ్ న్యూస్ వాళ్ళకి చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాలలో 5,000కు 10,000కు బాప్టిజం సర్టిఫికేట్లు అమ్మి ఎవరి పడితే వాళ్ళని పాస్టర్లుగా ప్రమోట్ చేస్తున్న ఒక ముఠా తిరుగుతుంది. ఆ ముఠా నుంచి ఇప్పటి వరకు 10,000 మంది తయారయ్యారు పాస్టర్లు అని చెప్పుకొని. వాళ్ళకు దేవుని కోసం తెలియదు, చదువు తెలియదు, బైబిల్ తెలియదు, ఏం తెలియదు. సర్టిఫికేట్ 5,000 10,000 కొనుక్కుంటారు, వాళ్ళతోని వచ్చి పాస్టర్లాగా చెలామణి అయ్యి మా క్రిస్టియానిటీని ఇట్లా అన్యాయంగా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేక క్రిస్టియానిటీ ఏదో ఒకటి మన సర్టిఫికేట్ ఇచ్చింది కదా మనం పాస్టర్ అని. అందుకే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫేక్ పాస్టర్లో అన్ని జీతాలు తీసేసారు అక్కడి నుంచి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్న క్రైస్తవులను చేయాలంటే ఒక యూనిటీ ఉండాలి. ఇక్కడ ఉన్న మా తెలంగాణ పాస్టర్లు ఏంటంటే రేవంత్ రెడ్డి పిలిచిన అనుకో, చేసిన అనుకో, అబ్బా రేవంత్ రెడ్డి అని చాలా మంచోడరా, ఆ ఫోటోలోకి అంకితం అవుతారు. పని కోసం కాదు, కమ్యూనిటీ కోసం పనిచేయాలని కాదు. ఇంతకుముందు టీఆర్ఎస్లు ఉన్నారు ఈ పాస్టర్లు, ఒకేసారి కాంగ్రెస్కి వచ్చేసారు. మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళిపోయినారు, మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోతారు. వీళ్ళు ఫోటోలు, వాళ్ళ పనులు
గొప్పతనం కోసం పనిచేస్తారు తప్ప కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేయట్లేదు. కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేయడం స్టార్ట్ చేయండి, మీకు తెలుస్తుంది. మీటింగ్ల కోసం వస్తువులు కాదు, మీటింగ్లు పెట్టే విధంగా కాన్సెప్ట్ ఉండాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి 2 మీటింగ్లు అయినాయి. ఏం సాధించారు? మీ తన జనం ముందు చూపించుకోరు. ఒక సతీష్ కుమార్ పాస్టర్ గారు ఏమో నా తన ఇంతమంది ఇంకా కోట్ల మంది అని చెప్పుకున్నాడు. ఏం అవసరం నీకు చెప్పుకోవడం? ఆయన తెలుసు గవర్నమెంట్ సీఎం అందరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఎంతమంది క్రైస్తవులు ఎవరు దానికి ఎంత వెళ్తున్నారని. జనాలు చూపించుకొని నీ పబ్బం గడుపుకోవడం కాదు, జనాల కోసం చేయాలని. నిజంగా అంతమంది క్రైస్తవులకు ఉంటే అంతమంది క్రైస్తవులు నువ్వు ఏం చేసావు చూపి, వాళ్ళు నీకు ఏం చేసారో మస్తు తెలుస్తాయి. నువ్వేం చేసినావు అసలు? నువ్వు నీ కమ్యూనిటీకి నీ ఇంటి పక్కన ఉన్నకే నువ్వు సహాయం చేయవు, నువ్వు పక్క వాళ్ళకి ఏం చేస్తావు? మొత్తము తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ వ్యవస్థ నడుస్తుంది క్రైస్తవులది. టీవీలలో వీడియోలు వేయడము, టీవీలలో బోధ చెప్పడము, డబ్బులు కనెక్షన్ చేసుకోవడము, ఇలాంటివి కాదు. నిజంగా ఎలాంటి కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే మీకు వచ్చే ఆదాయంలోకి నుంచి చిన్న పాస్టర్లు ఉన్న ఇండిపెండెంట్ సంఘాలను మీరు డెవలప్ చేయండి. మీరు బస్సులు పెట్టి, వ్యాన్లు పెట్టి, అన్ని పెట్టి మీరు తరలించుకుపోయి ఒక తన పెట్టి అందరికీ చెప్పి కూర్చోబెట్టి అందరినీ డబ్బులు వేయండి, మంత్లీ వేయండి, ఇవి కాదు. మీరు కానుకలు తీసుకుంటారా, ఏం తీసుకుంటారో బైబిల్ ప్రకారం తీసుకోండి. మీరు అడగొద్దు. మీరు అడిగిన డబ్బులు, మీ తను వచ్చిన డబ్బులన్నీ ఏడిపోతున్నాయో అవి జనాలు చెప్పాలి, క్రైస్తవులకు చెప్పాలి. వాళ్ళ కోసమే కదా మనం చేస్తున్నది. దేవుడు కూడా వాళ్ళ కోసమే చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ నిజంగా పనిచేస్తే, గవర్నమెంట్ మా పక్షాన ఉంటే, మాకు కేసీఆర్ గారు వదిలిపెట్టిపోయినా క్రైస్తవ భవన్ తక్షణమే నిర్మించేయాలి. 1. 2, మా ఓట్ బ్యాంక్ ఎందుకు మేము చూపిస్తాము. మాకు సెక్యూరిటీ ఇవ్వాలి, మా మీద దాడి జరగకుండా. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నా ఏ మతం కోసమైనా సరే, అది హిందూ కోసం కానీ, ముస్లిం కోసం కానీ, క్రిస్టియన్ కోసం కానీ, ఎవరైతే ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా పబ్బం గడుపుకుంటారో వాళ్ళ సోషల్ మీడియా అవన్నీ తీసేయాలి. ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ పెట్టాలి. ఏవి మాట్లాడాలో అది పెట్టాలి. దీనివల్ల కమ్యూనిటీ గొడవలు అవుతున్నాయి, డిస్టర్బ్ అవుతున్నారు. జనాలు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది అనారోగ్యం పాలవుతారు, చాలామంది మెంటల్ టెన్షన్తో చనిపోతారు. సో ఇలాంటివి కాకుండా చూసుకోవాలని నేను తెలంగాణ గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను చెప్తా. ఎప్పుడు కట్ చేసి పెట్టుకో. ఏం లేదు సార్, ఎందుకంటే రీసెంట్గా ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఆ క్రిస్టియానిటీ మీద ఉన్న అంటే నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళు కూడా అమ్మో క్రిస్టియానిటీ అంటే ఇలా ఉంటుందా, ఈ మతంలో ఇలా ఉంటుందా, వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు, పాస్టర్స్ అంటే వీళ్ళ అని చెప్పి ఒకటి మైండ్లో ఉండిపోయింది అనమాట ఈ వీడియోస్ చూసిన తర్వాత. క్రైస్తవులు అందరూ అట్లా లేరమ్మా. క్రైస్తవులు 1%, 2% అట్లున్నారు. క్రైస్తవులు పేరు చెప్పుకుంటూ ఉన్నారు, నిజమైన క్రైస్తవులు ఎవరు అట్లా ఉండరు. 1. 2, నువ్వు క్రైస్తవులు ప్రసాదం తింటలేరు, వద్దంటారు, చుట్టాలకు దూరం అవుతారు అంటున్నావు కదా. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలని కాదు, ఎవరు పిలిచినా మానవత్వంతో పోవాలి. వాళ్ళు పెట్టింది కంపల్సరీ తినాలన్నా. అది ప్రసారం అయితే తినొద్దు అని రూల్ ఏం లేదు కదా, ఇక్కడ రాసలేదమ్మా, తినొచ్చు. ఇప్పుడు ప్రసారం అనేది వాళ్ళు దేవుని దగ్గర పూజ చేసి అభిషేకించింది ఆడ పెడతారు దేవుని దగ్గర. ఆ దేవుని దగ్గర పెట్టింది నువ్వు తినొద్దు, నువ్వు బయటకు వచ్చి పెట్టింది నువ్వు తినొచ్చు కదా, వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండొచ్చు కదా. ఇప్పుడు దేవుని దగ్గర పెట్టింది వాళ్ళు నీకే ఇయ్యరు, దేవునికే పెడతారు, అది దేవుడే తింటారు. అది వాళ్ళకి అంటే వాళ్ళ ఆచారం ప్రకారం దేవునికి పెడతారు కాబట్టి దేవుడే తింటారు. మనుషులు తినరు కదా, బయటకు వచ్చేది మనుషులు తింటారు. నువ్వు అది తింటే ఏమవుతుంది? తప్పేం కాదు కదా. అంటే ప్రసాదము అని పేరు మాత్రము, కానీ వాళ్ళు ఆడబెట్టింది తీసుకొచ్చి నీకు ఇయ్యరు కదా. నీకు ఆడ దేవతల దగ్గర పెట్టింది తినొద్దు అని రాసి ఉందేమో, బైబుల్లో రాసి ఉంది. కానీ వాళ్ళు దేవతల దగ్గర పెట్టరు కదా, మొత్తం కొంచెం పెట్టి మీదంతా మనం తీసుకొస్తారు. అట్లనే ఎవ్వరు హిందువులతోని ముస్లింతో మన క్రైస్తవులను కలిసిమెలిసి సావాసం చేస్తేనే మన గొప్పతనం తెలుస్తుంది, వాళ్ళ గొప్పతనం మనకు తెలుస్తుంది, మన గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది. అందరితో కలిసి ఉండాలా, మనం ఎదగాలంటే అందరూ సపోర్ట్ మనకు ఉండాలి, క్రైస్తవులందరూ. ఇది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. సో అడిగిన వెంటనే మాకు మీ విలువైన సమయాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా వరకు అంటే చాలా క్వశ్చన్స్కి అంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. మెయిన్ ఈ ప్రసాదాలు తినకూడదు, బొట్లు పెట్టుకోకూడదు, అండ్ వాళ్ళతో హిందువులతో తిరగకూడదు, గుళ్ళకు వెళ్ళకూడదు అండ్ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. నిజమైన క్రిస్టియన్స్లోనే అసలు ఇటువంటి పట్టింపులు ఉండవు, వాళ్ళతో కలిసి ఉండొచ్చు, తినొచ్చు, చెయ్యొచ్చు అని చెప్పడం జరిగింది. వాళ్ళతో మనం ఏకీభవిస్తే మన మాట వాళ్ళు వింటారు. ఇప్పుడు నువ్వు వాళ్ళతో శత్రుత్వం పెట్టుకొని వాళ్ళు అది పెట్టిరు, వాళ్ళు ఇది అన్నారు అంటే వాళ్ళతో మనం గొడవ పెట్టాల్సి వస్తుంది. అంతే కదా. ఖచ్చితంగా వాళ్ళు మన సోదరులు, మనం ఒకటే దేశంలో ఉంటున్నాం, మనం ఒకే దగ్గర గడ్డ మీద పుట్టినాం, మనం అందరూ కలిసి ఉండాలి తప్ప దేనికోసం దేవుడు కలిసి ఉండాలని చెప్పిండు. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న తెలిసేలా చెప్పు, వాళ్ళతో కలిసి ఉంటూ మాట్లాడు, అంతే కదా. అయితే దేవుడు ఆయన చాలా గొప్ప, దేవుని పేరు చెప్పుకొని ఇసొంటోళ్ళని చేస్తారు. కానీ దేవుడు ఆయన శాంతిని బోధించమన్నాడు, శాంతిని నడిపించమన్నాడు, జనాలకు మంచినే చేయమన్నాడు, చెడు చేయొద్దని చెప్పిండు దేవుడు.
అంటే మన ద్వారా జరిగితే మనం శాంతినే ప్రచారం చేద్దాం, శాంతి కోసం మాట్లాడదాం. క్రైస్తవులు ఎవరు ఆవేశపడద్దు. క్రైస్తవులు ఇటువంటి ఫేక్ క్రిస్టియన్స్ వచ్చి పాస్టర్లాగా చెలామణవుతారంటే కారణం ఒకటే, తెలుగు రాష్ట్రాలల్లో దొంగ ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న యూనివర్సిటీలు తెలిసినవి. వాళ్ళు పాస్టర్గా తయారు కావడానికి 5,000 10,000 సర్టిఫికెట్లు కొనుక్కొని పాస్టర్గా తయారవుతారు. అటువంటి లిస్ట్ నా దగ్గర 2 లక్షల మంది లిస్ట్ ఉంది. మీ బిగ్ టీవీ కావాలంటే ఎప్పుడన్నా ఇస్తాను నేను. అంతా ఫేక్ పాస్టర్లే, ఒక్కరు నిజమైన పాస్టర్ కాదు. 5,000 కొనుక్కున్న సర్టిఫికెట్లే వెళ్తారు. వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తే ఎవరు నిజంగా ఉండరు. నిజంగా బైబిల్ తెలుసుకొని బైబిల్ కోసం మాట్లాడి దేవుని కోసం మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి ఉంటారు, శాంతియుతంగా సమాధానంగా ఉంటారు. రైట్ సార్.